హలో అండి. ఈరోజు శుక్రవారం కాబట్టి మా గోమాతని పూజించడం జరిగింది. ఇంట్లో ఎప్పుడు మనం చేసుకునే పూజే కదా, కానీ వాళ్ళు నాకు డైరెక్ట్గా గోమాత ఇంట్లో ఉండేసరికి అలా చేసుకోవాలనిపించింది పూజ. నేను పూజ చేయటం ఇదే ఫస్ట్ టైం అండి గోమాతకి. ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు. మామూలుగా మన ఇంటి ముందు వస్తుంటే మామూలుగా చేస్తాం, కానీ ఇట్లా ఇంట్లో ఉన్న దాన్ని చేయటం నాకు ఇష్టము, నా కోరిక కూడా. అందువల్ల ఆవును పూజించడం జరిగింది. లెగమంటే అసలు లెగవట్లేదండి, పడుకొనే ఉంది పాపం. నేను కూడా పడుకొని ఉందిలే అని చెప్పి నేను కూడా వదిలేసి ఇంకా అలానే ఉన్న అందరి కాడికే మనకి పసుపు కుంకాలు పెట్టాను. చూడండి, అస్సలు లెగవట్లేదు. చక్కగా పెట్టించుకుంటుంది. అప్పుడు 1-2 సార్లు చెప్పాను, లేమ్మా దుర్గా లేమ్మా అని. అస్సలు లెగవలేదండి. అందుకని అందిన వరకే పాపం కాళ్ళకి మోకాళ్ళకి పూసి పెట్టేశాను పసుపు. తర్వాత పూజించడం జరిగింది. 2 పూలు పెట్టి కొద్దిగా హారతి ఇచ్చి, తర్వాత 2 అరటికాయలు కాస్త బెల్లం పెట్టి పూజించాను. ఇలా పూజ చేయటం నాకు చాలా ఇష్టం అండి. ఏదో నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో పూజ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా అరటి పళ్ళు తీసుకొని తింటుందో. కింద లాగేసుకొని వేసేసుకుంది, దానికి అందట్లేదు. మళ్ళీ నేను తీసి మళ్ళీ పెడితే అప్పుడు తినింది. నేను పెడుతున్నా కదా, తినొచ్చు కదా, తినలేదు. ఇప్పుడు తినింది. అదిగోండి చూడండి. తర్వాత కొద్దిగా బెల్లం నాకు ఇచ్చాను. బెల్లం తింటేనంట ఆవులు మన ఇల్లు అని గుర్తుంచుకుంటాయంట. నాకు ఒకళ్ళు చెప్పారు, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.